నమస్కారం, జై భవాని అండి. వెల్కమ్ టు శోభాస్ కిచెన్ అండి. ఈరోజు మీకు పన్నీర్ కర్రీ చేసి చూపిస్తున్నాను. అంటే మేము దీక్షలో ఉన్నాం కాబట్టి అల్లము ఉల్లిపాయ వాడకుండా ఈజీ ప్రాసెస్లో తొందరగా అయిపోయేటట్టు మీకు పన్నీర్ కర్రీ చేసి చూపిస్తాను. వచ్చేయండి, మీకు ఎలా చేయాలో చూపించేస్తాను. 1/2 కేజీ హెరిటేజ్ పన్నీర్ అండి, 1 కప్పు కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూన్ కాజు, 1 టేబుల్ స్పూన్ బాదం, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 కప్పు టమాటా ప్యూరీ. మాకు ఇష్టమైన మట్టి పాత్రలో వండుతామని, ఎందుకంటే దీక్షలో ఉంటాం కదా, ఇందులోనే వండుకొని తింటామన్నమాట. ఎప్పుడైనా సరే ఏదైనా పూజ ఉన్నప్పుడు మట్టి పాత్రలో లేదా సపరేట్ గిన్నెల్లో వాడుతుంటాం మేము, ఎందుకంటే అందులో నాన్ వెజ్ వండాం కాబట్టి. ఇందులో వండి చూపిస్తాను ఈరోజు మీకు. ఇది ఎక్కువ వేడైతే పగిలిపోతుందండి, అందుకని లైట్గా వేడైనప్పుడే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ముందుగా టమాటా ప్యూరీ చేసుకున్న మిక్సీ జార్లోనే బాదాము, కాజు, గసగసాలు, కొబ్బరి పొడి ఇవన్నీ వేసి పైన ఇలా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 1/2 టీ స్పూన్ సాజీరా, 2 బగారాకు వేయాలి ముందు, తర్వాత 1 స్పూన్ పసుపు వేయాలి. మనం గ్రైండ్ చేసిన ఈ పేస్ట్ ఉంది కదా, స్మూత్ పేస్ట్, కాజు, బాదం, గసాలు, కొబ్బరి అందులో వేసేయాలి. పచ్చివాసన పోయే వరకు దీన్ని బాగా ఫ్రై చేయాలండి, ఎందుకంటే మనం మసాలాలన్నీ వేపకుండానే పచ్చివే వేసాం కాబట్టి బాగా ఫ్రై చేయాలి. పచ్చి వాసన పోయి ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యేటప్పుడు 1 స్పూన్ సగం ధనియా పౌడర్ వేసుకోవాలి, 1 స్పూన్ సగం కారం పొడి వేసుకోవాలి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలిపి ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత 1 కప్ టమాటో ప్యూరీ వేసుకోవాలి. ఇది మంచిగా మిక్స్ చేసి టమాటో ప్యూరీ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించేసుకోవాలి. కొన్ని వేడి నీళ్ళు పన్నీర్ ముక్కల్లో పోసుకోవాలండి. ఇలా చేయడం వల్ల ముక్క అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. 5 మినిట్స్ పెట్టుకోవాలి వేడి నీళ్ళల్లో. తర్వాత కర్రీ టమాటా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలన్నా ఇలా ఆయిల్ రిలీజ్ అవుతుంది. మంచిగా టమాటా ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలు అందులో వేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి. మనకు థిక్ గ్రేవీ కావాలంటే ఇలానే పెట్టేసుకోవచ్చు. కొంచెం గ్రేవీ కావాలి అంటే ఇందాక మసాలా నూరుకున్న వాటర్ ఉన్నాయి కదా, అవి కొన్ని పోసుకోవాలి. ఇలా ఒకసారి గ్రేవీ మనకి ఎంత కావాలో అంత వాటర్ పోసుకొని ఇలా మంచిగా ఒకసారి కలుపుకొని 2 to 3 మినిట్స్ ఉడకనివ్వాలి. 2 to 3 మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా అవుతుంది. ఇలా అయిన తర్వాత కస్తూరి మేతి ఇలా కొద్దిగంత తీసుకొని ఇలా నలిచేసి ఇందులో వేసేయాలి. పావు స్పూన్ గరం మసాలా, ఒక చిన్న ముక్క బటర్, ఇవన్నీ ఒకసారి మంచిగా కలిపేసి ఇలా అయిపోయిందండి కర్రీ. లాస్ట్కి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసేస్తాను.
నో ఆనియన్ నో గార్లిక్ పన్నీర్ కర్రీ అండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. పాట్ వేడిగా ఉండడం వల్ల ఇంకా ఉడుకుతుంది చూడండి. ఎందుకంటే మట్టి పాత్రలో మనం వండిన తర్వాత కూడా ఇలా ఉడుకుతూ ఉంటుంది, ఎందుకంటే దాని వేడి వల్ల. కానీ టేస్ట్ మాత్రం పాట్స్లలో వండితే చాలా టేస్టీగా అవుతుందండి. ఎందుకంటే పాతకాలంలో కూడా మట్టి గిన్నెలే వాడేవాళ్ళు.